గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రోజురోజుకి మనుషుల్లో మానవత్వం చచ్చి క్రూరత్వం పెరిగిపోతోంది. జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తూ మనుషులనే ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నారు. అలాంటి ఘటనలు నిత్యం ఏదో ఒక చోట బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా బీహార్లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడిని అత్యంత దారుణంగా కొట్టి పాశవికంగా హతమార్చారు కిరాతకులు. మధుబనిలోని పుల్హార్ గ్రామానికి చెందిన ధన్వీర్ ముఖియా అనే యువకుడు నాగాలాండ్లో కూలీగా పనిచేస్తున్నాడు. అయితే హోలీ పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని ఎంతో ఉత్సాహంగా సొంత ఊరుకు వచ్చిన ఆ యువకుడు చివరికి అత్యంత దారుణంగా హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. సోమవారం రాత్రి కొంతమంది యువకులు ధన్వీర్ ముఖియాతో గొడవ పడ్డట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కుష్వాహా చౌక్ సమీపంలోని ఓ పొలంలో యువకుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ సిబ్బంది మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై ఘర్షణ జరిగి యువకుడిని పొలంలోకి తీసుకెళ్లి హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం చేసిన వైద్యులే షాక్ అయ్యారు. ధన్వీర్ ముఖియాను తీవ్రంగా కొట్టడమే కాకుండా బతికుండగానే అతని కన్ను పీకేసినట్లు వైద్యులు తెలిపారు. ఆ తరువాత యువకుడి ప్రైవేట్ భాగాలను బండరాళ్లతో కొట్టి ఛిద్రం చేశారు. ఆ నొప్పిని భరించలేక బాధతోనే ధన్వీర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ధన్వీర్ హత్య విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మృతుడికి భార్య, 4 పిల్లలు ఉన్నారు. ధన్వీర్ మృతదేహంపై పడి భార్య ఏడ్చిన తీరు అందర్నీ కంటతడి పెట్టించింది. ధన్వీర్ ను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిని దిగ్బంధించి నిరసన వ్యక్తం చేశారు. ధన్వీర్ హత్యకు వివాహేతర సంబంధం కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు డాగ్ స్క్వాడ్ సహాయంతో కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలో దొరికిన మృతుడి ప్యాంటు, టవల్, చెప్పులు, బెల్ట్, మొబైల్ బ్యాక్ కవర్ వాటిని స్వాధీనం చేసుకున్నారు. మనుషులు ఎలా మారిపోయారో, పగలు ప్రతీకారాలతో రగిలిపోతూ క్రూర మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. తప్పు చేసిన వారినే కాదు, ఏ పాపం తెలియని వాళ్లను కూడా ఘోరాతి ఘోరంగా చంపుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.